హలో, దిస్ ఇస్ డాక్టర్ సునీల్ కుమార్. నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ అండి, కామినేని హాస్పిటల్, స్వర హాస్పిటల్, విజయవాడ. సైజ్ తగ్గించవచ్చు అని చెప్పి చాలామంది అడుగుతుంటారండి. డెఫినెట్గా తగ్గించడానికి ట్రై చేస్తామండి. మెడికల్గా ఎప్పుడు కూడా సర్జికల్గా వెళ్ళే ముందర మెడికల్గా ట్రై చేసి అప్పుడు సర్జికల్గా వెళ్తామండి. సో అండ్ హౌ టు స్ట్రింక్ అడినాయిడ్స్ అని చెప్పి అడుగుతుంటారంటే సైజ్ తగ్గించడం అంటే ఎలా అంటే, ఒకటి ఫస్ట్ మెడికేషన్ ఒకటి ఉంటుంది. నైట్ టైం పూట ఒక ట్యాబ్లెట్ కానీ ఒక సిరప్ కానీ ఇస్తామండి. ఆ చిన్నపిల్లలకి అయితే సిరప్ ఇస్తాం, కొంచెం పెద్దోళ్ళు అయితే ట్యాబ్లెట్ ఇస్తామండి. ఆ ట్యాబ్లెట్తో సైజ్ తగ్గుతుందని లేటెస్ట్ స్టడీస్ కూడా ఉన్నాయండి. సో ఆ ట్యాబ్లెట్స్ జనరల్గా ఒక 1 month పాటు పెట్టుకోండి. దాంతోపాటు ఒక స్ప్రే, నేను చెప్పిన స్టెరాయిడ్ స్ప్రేస్, నేసల్ స్టెరాయిడ్ స్ప్రేస్ ఉంటాయండి, అది వాడుకోవడం అండి. అది వాడుతూ ఉంటే సైజ్ డెఫినెట్గా తగ్గే అవకాశాలు ఉంటాయండి. మీరే నోటీస్ చేయగలుగుతారు. యాజ్ ఎ పేరెంట్గా మీరు వాడిన 10 రోజులకి 15 రోజులకి జనరల్గా ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. ఆ తెలుస్తుందంటే దెన్ యూ ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. దెన్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ద పేషెంట్, మీ బేబీ ఆర్ మీ చైల్డ్ ఈజ్ ఇంప్రూవింగ్ అని తెలుస్తుందండి. సో బట్ ఏంటంటే ఇమీడియట్గా చాలామంది పేరెంట్స్ ఏం వస్తారంటే 2 రోజులు ట్రీట్మెంట్ పెట్టగానే సార్ మాకేం ఇంప్రూవ్మెంట్ లేదనుకుంటారు. 2 రోజులు తగ్గదండి. అంత పెద్ద సైజ్ ఉన్నప్పుడు కానీ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు జనరల్లీ ఇట్ టేక్స్ టైం. అలర్జీ అనేది ఆల్వేస్ టేక్స్ టైం అండి. కొంచెం ఓపిక కావాలి. సో టైంతోనే తగ్గుతుందండి ఫస్ట్ డెఫినెట్గా. అండ్ మన ఆవిరి పడ్డం అనేది చేసుకోవాలి ముక్కు బ్లాక్ అయినప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్యానిక్ అవ్వకూడదండి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇది పెద్ద డయాగ్నోసిస్ కాదండి. చాలా మంది నేను చూడడం ఏంటంటే బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తారు, సార్ సర్జరీ చెప్పారు సార్, చిన్నపిల్లలకు సర్జరీ ఏంటి సార్ అంటారు. సో చిన్నపిల్లలకు సర్జరీ అంటే నెససరీ అయితేనే చేస్తామండి, నెససరీ లేకపోతే ఏ డాక్టరు చెయ్యరండి. సో ద పాయింట్ ఇస్ దట్ ఇప్పుడు మన డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో సైజ్ తగ్గించడానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాము. చేసిన తర్వాత ఎక్స్రేస్ కూడా మనం తీస్తూ ఉంటాం, సీరియల్ ఎక్స్రేస్ తీస్తాం. ఒక 1 month తర్వాత మెడికేషన్ తర్వాత సిమ్టమాటిక్గా చూస్తాము, ప్లస్ ఎక్స్రేస్ తీస్తాం, సైజ్ తగ్గిందా లేదా అని చూస్తాం. అప్పటికి తగ్గట్లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు అన్న సిచ్యువేషన్లో, చెవు నొప్పులు రెగ్యులర్గా వస్తున్నాయి, మన వెయిట్ పెరగట్లేదు అన్న సిచ్యువేషన్లో అప్పుడు సర్జికల్గా మేనేజ్మెంట్ చెప్తామండి. ఎందుకంటే పేషెంట్ లైఫ్ స్టైల్ హ్యాంపర్ అవ్వకూడదు కాబట్టి, కొంచెం నిద్రపోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ మిగతా దానికి దారి తీయకూడదు కాబట్టి, మిగతా కాంప్లికేషన్ లైక్ చెవు నొప్పి ఇవన్నీ దారి తీయకూడదు కాబట్టి మేము సర్జరీ అనేది ఇంకా అవాయిడ్ చేయని సిచ్యువేషన్లో సజెస్ట్ చేస్తామండి. అప్పుడు సర్జరీ అనేది చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు కోబ్లేషన్ అనేది సర్జరీ చేసుకోవచ్చు. కోబ్లేషన్ అడ్నోడెక్టమీ అనేది ఎండోస్కోపిక్ ద్వారా చేస్తాము. సో అది చేసినప్పుడు డెఫినెట్గా మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మార్నింగ్ చేసి ఈవినింగ్ వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయండి. అది కోబ్లేషన్ అడ్నోడెక్టమీ అంటారు.